మత్తయి సువార్త 5వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుదాం. జాగ్రత్తగా చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలండి, మీ తలలు పైకెత్తండి. చూడండి, గత కొద్ది రోజులుగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట నోరు తెరిచి ప్రజలకు తన రాజ్య సంగతులు బోధించడం ప్రారంభించాడు. ఆయన ప్రారంభించినప్పుడు ఏం మాట్లాడారో ఆ మాటల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మొదటగా ఆయన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ప్రారంభించి అనేకమైన ధన్యతల గురించి బోధించుకుంటూ వచ్చాడు. శ్రమల గురించి చెప్పాడు. నా నిమిత్తమైన శ్రమలు ఎలా ఉంటాయో, నీతి నిమిత్తమైన శ్రమలు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఈ ధన్యకరమైన జీవితంలోకి విశ్వాసులుగా మనం నడిపించబడి ఆ ధన్యతలు పొందుకొని శ్రమల గుండా దేవుని రాజ్యానికి సిద్ధపడతా ఉన్న మనము ఈ లోకానికి ఉప్పై ఉండాలి అని చెప్పాడు. జాగ్రత్తగా వింటున్నారు కదా. దేవుడే ఎలా బ్రతకాలో చెప్పుకుంటూ వచ్చి అలా బ్రతుకుతున్న మనము ఈ లోకానికి ఉప్పై ఉండాలి అని. ఆ ఉప్పుకున్న అనుభవం ఏంటో, ఉప్పు ఎలా ఏర్పడుతుందో, మనం ఎలా ఏర్పడాలో, లోకానికి మనం ఎంత రుచిగా ఉండాలో ప్రభు చెప్పాడు. మీకు అర్థమైంది. ఇప్పుడు ఆ క్రింద మరొక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్న మీరు మీ వెలుగును మంచం కింద కొంచెం కింద పెట్టకూడదు. దీపస్తంభం మీద మీ వెలుగు ఉండాలి. ఎందుకంటే కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండదు, అది అందరికీ కనబడుతుంది. అలాగే మీరు వెలిగితే మీ వెలుగు దీపస్తంభం మీద ఉండాలి అన్నాడు. అని దానికి సమాధానం కూడా చెప్తున్నాడు. అంటే ఆ వెలుగు ఏంటి దీపస్తంభం మీద ఉండాల్సిందంటే ఆయన చెప్తాడు, ఇదిగో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనివ్వండి. అంటే మీరు దీనులయ్యారని, నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నారని, రాజ్యం మీద మనసు పెట్టుకున్నారని, మీరు ధన్యకరమైన దాని కొరకు తాపత్రయపడుతున్నారని, మీరు ఉప్పై ఈ లోకంలో నుంచి వేరై రుచిగా ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నారని లోకము మిమ్మల్ని గుర్తించేటట్లుగా మీరు వెలుతురై ఉన్నారు అన్నాడు. అర్థమవుతుందా? అంతా చీకటిమయం, ఒకే ఒక చోట వెలుతురు ఉంది. ఆ ఒక్క చిన్న వెలుతురే ఆ అంధకారమైన భయంకరమైన చీకటిని కనబడేటట్లు చేస్తుంది. ఆ వెలుతురు ఏంటంట? మన సత్క్రియలు అంట. దేవుడు వెలిగించిన వెలుగు ఏంటంటే మన క్రియలు. క్రైస్తవ లోకము చూడాల్సిన వెలుగు ఏంటంటే క్రియలు, సత్క్రియలు. లోకం చేసే క్రియలు వేరు, అన్యులు చేసే క్రియలు వేరు, సాంప్రదాయాలు వేరు, ఆచారాలు వేరు, మూఢనమ్మకాలు వేరు, నాగరికతలు వేరు, సత్క్రియలు వేరు. ఆ సత్క్రియలు క్రైస్తవుడిలో కనబడాలి. అలా కనబడినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. అంతేగాని మనము చప్పట్లు కొట్టడం వలన, పాటలు పాడటం వలన, వాయిద్యాలు వాయించటం వలన, ఆర్భాటమైన సభలు పెట్టడం వలన దేవుడికి మహిమ కాదు. కానీ మీరు వెలిగించబడి అంటే రక్షణలోకి నడిపించబడిన మీరు దీపస్తంభం మీద పెట్టబడాలి. మీ వెలుతురు దీపస్తంభం మీద పెట్టబడాలి. అప్పుడు ఆ దీపస్తంభం మీద వెలిగే వెలుగు అంటే ఆ క్రియలు మనుషులు చూస్తారంట. ఆ మనుషులు చూసినప్పుడంట దేవుడికి మహిమ కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. అంటే ఎట్లా దేవుడికి మహిమ కలగటం అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కుటుంబంలో తల్లి కుమారుడు మాత్రమే బ్రతికారు, అందరూ చనిపోయారు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఒక విధంగా అనాథలని చెప్పాలి. బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఊరంతా ఒక విధంగా చూస్తూ ఉన్నారు అన్నీ పోగొట్టుకున్న వాళ్ళని. ఆ కుమారుడు మరణ పడకల్లో పడిపోయి ఉన్నాడు. ఇక వాడికి జీవం లేదు. ఆ ఒక్కగానొక్కడికి సేవ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు.
వాడికి ఏదైనా పరామర్శిద్దామని కానీ, ఏదైనా ఒక పండో పలహారమో పెట్టాలని కానీ, మంచి చెడు చూడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఏదైనా ₹1 సంపాదించి కుమారుడి కోసం వెనకేద్దామని తల్లి బయటికి వెళ్దామంటే వాడి పరిస్థితి బాగలేదు, మంచంలో పడిపోయాడు. ఇప్పుడు వాడికి అండ ఆదరు ఎవ్వరూ లేరు. సంపాదించడానికి తల్లికి పరిస్థితి లేదు, కుమారుడిని చూసుకున్నానికి మనిషి లేడు. ఇలాంటి తరుణంలో ఆ ఇరుగు పొరుగుని ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి, అమ్మా ఈ గంట నేను పరామర్శిస్తాను, మీ కుమారుని నేను కనిపెట్టుకొని ఉంటాను, కొంచెం నీ పని ఏమంటూ చూసుకొని రండి అమ్మా అన్నాం అనుకో, ఆ తల్లి హృదయంలో మన మీద కలిగే ఒపీనియన్స్ ఎలా ఉంటాయి? ఇక దాన్ని వర్ణించలేం. ఎందుకంటే ఆమె ఒకవేళ డబ్బే కనుక ఆమె దగ్గర ఉంటే ఏమైనా చేయడానికి నీ కొరకు ఆమె వెనకాడదు. ఎందుకని? ఒక కృతజ్ఞత భావం నీ మీదకి అలా వస్తుంది. ఆమె హృదయంలో నువ్వు చేసినది ఆమెకి సత్క్రియగా కనబడుతుంది. అప్పుడు అంటదామా, అమ్మా నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక ఈ పని చేయగలిగావు అమ్మా అంటది. చప్పట్లు కొడదాము గట్టిగా. దేవుని నమ్ముకున్నావు గనుక, దేవుని నమ్ముకున్నారు గనుక నాకు ఈ సహాయం చేయగలిగావు, నా కుమారుడికి పరిచర్య చేయగలిగావని నీ క్రియలను బట్టి దేవుని మహిమపరుస్తుంది. ఈ మహిమ దేవునికి కనబడును గాక. అందుకే దేవుడు మనల్ని ఈ లోకంలో వెలిగించాడు, ఒక ధృవ తారలను చేశాడు, దీప స్తంభాలను చేశాడు, వెలిగే దీపాలుగా మార్చాడు మనల్ని. ఎందుకనో తెలుసా? ఈ లోకమంట చీకటితో నిండిపోయిందంట. ఈ లోకం మీద చీకటి అలమటించి అల్లుకొని ఉంది. ఈ భయంకరమైన చీకటిలో వెలుతురు లేదు. ఎస్, మనం బైబిల్లో ఆది నుంచి మనం చదువుకుంటా వస్తే ఆ రోజు నుంచి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? దేవుడు భూమిని చూసినప్పుడంట బలత్కారంతో నిండిపోయిందంట. నోవాహు దినముల్లో ప్రళయం వచ్చినప్పుడు దేవుడు భూమిని చూశాడంట. భూమిని చూస్తే బలత్కారంతో నిండిపోయిందంట, స్వార్థంతో నిండిపోయిందంట. అంటే బలవంతుడు బలహీనుని దోచుకుంటున్నాడు, భయంకరమైన పాపంతో నిండిపోయింది. దేవుని కనికరం వాళ్ళ మీద చూపకపోగా దేవుని కోపం వచ్చి నాశనం చేయాలనుకున్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి, దానికంటే ముందుకెళ్ళి మనం చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? భూమంతా చీకటి నిండిపోయిందంట. ఈ చీకటికి వెలుతురు కావాలి అని దేవుడు ఆశించి ఆ వెలుతురు ఆయన వెలుగై ఆ వెలుతురు మనకు అంటించి మనల్ని పంపాడు భూమి మీదకి. చప్పలు కొట్టు గట్టిగా. ఇప్పుడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆమేన్. ఈ లోకంలో మన వెలుగు వెలగాలి, మన వెలుగు ప్రకాశించాలి. హల్లెలూయా. ఎందుకని వెలగమన్నాడు తెలుసా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదివితే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూస్తే, భూమిని చీకటి కమ్ముకొని ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముకొని ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. భూమిని ఏమి నిండుకొని ఉందంట? చీకటి. చీకటి చీకటి చీకటి. చీకటిలో ఏముంటుంది? కనబడుతుందా? చీకటి ఆనందంగా ఉంటుందా, భయంగా ఉంటుందా? భయంకరమైన భయం ఉంటుంది చీకటికి. చీకటిలో వెలుతురులో ఎంత ఒంటరితనమైనా అనుభవించవచ్చు, గడపచ్చు, కానీ చీకటిలో మనం అనుభవించలేము. భూమిని ఆ చీకటి నిండుకొని ఉందంట. ఇప్పుడు ఈ క్షణం, ఈ సమయంలో ఒకవేళ ఆ చీకటి వెనకాలకి వెళ్ళి దాని పరమార్థం ఏంటని మనం చూస్తేనే, భూమిని నిండుకొని ఉన్న చీకటి మూర్ఖత్వం. మూర్ఖులు లేరా భూమి నిండా? మూఢనమ్మకం, అజ్ఞానం, గర్వం, అహంకారం, మొండితనం, ఆవేశం, పాపం నిండిపోయింది భూమి అంతా. ఈ చీకటి చేత భూమి నింపబడింది. ఇలాంటి చీకటిలో, ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని వెలుగు మన మీద ఉదయించినందుకు ఆయనకు మహిమ, ఆయనకే మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ చీకటిలో నువ్వు వెలగాలి. వెలగాలని దేవుడు కోరుకొని దేవుడు మహిమని నీ మీదకి పంపాడు. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ చీకటి మనుషుల మధ్యలో ధృవతారగా లేవాలి. అంతేగాని నువ్వు వెలిగించబడిన తర్వాత కూడా నీ చీకటిని ఆర్పుకొని, నీ వెలుగును కప్పుకొని, నీ వెలుగును దాచుకొని నువ్వు మరలా లోకంలో పాటే కలిసిపోయావనుకో, ఇక నిన్ను వెలిగించింది ఎందుకు? అందుకే మన వెలుగంట కొంచెము కింద ఉండకూడదు. కొంచెం అంటే ఏం తెలుసా? కొంచెం అంటే షేరు. ఇప్పుడు అన్ని తూకాలు, కానీ షేర్లు గుర్తులేవు మీకు? నాకు బ్రహ్మాండం గుర్తుంది. షేరు తెలిసిన వాళ్ళంత చేతి చూపించండి ఒకసారి. ఓ అమ్మ, మీకు ఆ షేరు తెలీదా? ఇక రేపటి నుంచి నేను షేర్లను తెచ్చి చూపించాలి మీకు. మానిక, కేజీ డబ్బా షేరు డబ్బా, కేజీ డబ్బా షేరు డబ్బా,
సోల ఏమేమి ఉన్నాయి గలే. తూకాలు లేనప్పుడు, హలో, ఈ ఎలక్ట్రికల్ వేవ్ మిషన్స్ లేనప్పుడు తక్కెట ఉండేది, ఓకేనా. ఈ పక్క ఒక ప్లేటు, ఈ పక్క ఒక ప్లేటు, మధ్యలో గొలుసులతో కట్టి ఉండేది. ఇప్పటికి కూడా మన న్యాయ వ్యవస్థలో ఆ న్యాయ దేవత చేతిలో ఉంటుంది అది తక్కెట. దానికంటే ముందు అది కూడా లేనప్పుడు కొలతలు ఎట్లా చేసేవాళ్ళు? డబ్బాలు. ఆ డబ్బాల పేరే మానికలు, సేర్లు, కేజీలు, కుంచాలు, కంచాలు, ఇవి లెక్కలప్పుడు. దేవుడు అంటాడు దాని క్రింద నీ దీపం పెట్టకూడదు అంటాడు. దేని కింద పెట్టకూడదంట? కొంచెము కింద నీ దీపం ఉండకూడదు. కొంచెం కొలత వేసుకునేది, కొలమానం. ఈ భక్తి జాలే, ఈ ప్రార్థన జాలే, ఈ విశ్వాసం జాలే, నేను బాగానే ఉన్నాలే, నా కుటుంబం బాగానే ఉందిలని నీ ఆత్మీయ జీవితాన్ని కొలతలేసుకొని గీతలు గీసుకొని నువ్వు అక్కడ ఆగకూడదు. నీ వెలుగు సర్వలోకము చూసేటట్టుగా కొండ మీద కట్టిన పట్టణం వలె నువ్వు అనేకులకు కనబడాలంట. ఆమేన్. మరుగ్గా ఉండకూడదు, మరుగ్గా ఉండకూడదు. నువ్వు రక్షింపబడినవా, దేవుని నమ్ముకున్నావా, నువ్వు అక్కడ మరుగై ఉండకూడదు. ఆ ప్రాంతం అంతా తెలియాలి, అరే ఆ ఇంటోళ్ళు ప్రభుని నమ్ముకున్నారని తెలియాలి యేసునామంలో. హల్లెలూయా. ఎవడన్నా దానికి సంబంధించిన వాళ్ళు అయ్యో అయ్యో ఇదిగో. ఇప్పుడు ఆ మధ్య ఒక ఊర్లో సువార్త చెప్పడానికి వెళ్ళాం. సువార్త చెప్పడానికి వెళ్ళి బాక్సులన్నీ దింపుతా ఉన్నాం ఆటోలోంచి. ఇదిగో ఏంది ఈడ, ఏంది ప్రోగ్రాం అన్నాడు. ప్రోగ్రాం కాదండి, ప్రార్థన అన్నాం. ఏంది ప్రార్థన? ఏసు ప్రభుదా? అవునయ్యా. అట్టయితే ఏడ కాదు, అల్లుది కదా, ఆడు పోతాడు, ఆడికాడు పెట్టిపో అన్నాడు. అర్థమైంది మీకు? అంటే ఆడు చర్చికి పోతాడని వీడికి అర్థమైందిగా. వీడికి పోడు కానీ ఆడు పోతాడని తెలిసింది. ఇంత కారణం ఏంటి? ఆడు ఎప్పుడో కూటమి పెట్టే ఉంటాడు, ఇంట్లో శుద్ధి చెప్పే ఉంటాడు, వీధిలో మైకు పెట్టే ఉంటాడు, ఇంటి మీద కనపడ్డాడు, మరుగ్గా లేడు. ఆ వీధి మొత్తానికి నేను క్రైస్తవుడను, వెలిగించబడిన దీపం నాది అని చెప్పకనే చెప్పేశాడు యేసునామములో. అలాగా మనము దేవుని నమ్ముకున్నామని బహిర్గతంగా బాహాటంగా చెప్పాలి. అలా చెప్పాలనే దేవుడు నీ మీద ఉదయించాడు యేసునామములో. ఆమేన్. నువ్వు సీక్రెట్గా ఉండడానికి కాదు, మూసేసుకోవడానికి కాదు, కొలతలు వేసుకొని దాచిపెట్టుకోవడానికి కాదు. నీ సరిహద్దులు చెరుపుకొని విశ్వమంతటికి భూదిగాంతముల వరకు నీ విశ్వాసాన్ని ప్రకటించుదువుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ చీకటిలో వెలుగును పుట్టించాలంట క్రైస్తవుడు. ఈరోజు మీరు చూడండి, ఈ ప్రపంచానికి వెలుగుగా ఉన్నది క్రైస్తవుడే. ఆమేన్. ఆ రోజు ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, నేను నీ కొరకు ఈ భూమి మీద ఉపయోగపడే పాత్రగా మారాలయ్యా. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మొదట ఆడు చిన్నవాడై ఇంత ఉన్నప్పుడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తల్లి ప్రార్థన చేసింది, అయ్యా నా కొడుకుని ప్రపంచానికి వెలుగుగా చెయ్యయ్యా అని తల్లి ప్రార్థన చేసింది. ఇక ఆయన బడికి పంపిస్తుంది. రోజు ప్రార్థన చేయడం, బడికి పంపడం, ప్రార్థన చేయడం, బడికి పంపడం. ఒకరోజు టీచరు, అరే నువ్వు పనికిరావురా, ఇంటికి పోరా. ఎందుకు మేడం, నీకు చదువు రాదు, జ్ఞానం లేదు, అజ్ఞానివిరా నువ్వు అని ఇంటికి పంపించింది. పోయి మీ అమ్మకి ఈ చీటీ ఇవ్వాలి. ఒక చీటీ జోబులో పెట్టుకొని అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ, మేడం నన్ను ఇంటికి పంపించిందే. ఎందుకురా? ఇదిగో ఈ చీటీ నీకు ఇవ్వమందే. ఆ చీటీ చూస్తే రాసింది, మీ పిల్లోడు మొద్దోడు, ఎందుకు పనికిరాన్నాడు, ఆడికి చదువు రాదు, అనవసరంగా టైం వేస్ట్, స్కూల్లో బెంచ్ వేస్ట్, ఆడికి బరుగొడ్లు కాసి పంపించి దానికి ఏర్పాటు చేసుకోండి అని చెప్పి రాసిపెట్టి. ఇక ఆ తల్లి కన్నీళ్ళ మధ్యలో ఉండి దాన్ని జాగ్రత్తగా బైబిల్లో పెట్టి, అయ్యా నువ్వు ఏదైనా చేయటకు శక్తి గల దేవుడు కదయ్యా, నా కుమారుని బలపరచు, నా కుమారుడి జ్ఞానవి, నా కుమారుని వెలుగుగా మార్చి ప్రపంచానికి అని ప్రార్థన చేసింది. ఆడు పెరిగి పెద్దవాడై ఈ ప్రపంచాన్ని చీకటిలోంచి వెలుతుల్లోకి నడిపించాడు. థామస్ ఆల్వా ఎడిషన్. హల్లెలూయా. వాళ్ళమ్మ చచ్చిపోతే వాళ్ళమ్మ బైబుల్ తీసి ఆ ఎడిషన్ ఆ పేపర్ చూశాడంట. ఆ పేపర్లో ఏముందో తెలుసా? నీ కుమారుడు ఎందుకు పనికిరాని వాడని రాసింది. ఈరోజు ఆ పనికిరాని వాడు ప్రపంచానికి వెలుగునిచ్చాడు. ఆయన లేకపోతే కరెంట్ లేదు, ఆయన లేకపోతే బల్బు లేదు, ప్రపంచానికి వెలుతురునిచ్చాడు ఆయన. క్రైస్తవుడు బైబుల్ చదివిన ప్రతి వాడు వెలుగుతాడు, వెలిగించుతాడు లోకాన్ని. ఆమేన్. మరుగ్గా ఉండడు. ఈరోజు రైల్లో ప్రయాణం చేస్తున్నారు, మన భారతదేశంలో అతి పెద్ద వ్యవస్థ గవర్నమెంట్ లేదంటే ట్రైన్ వ్యవస్థ, రైల్వే వ్యవస్థ. ఆ వ్యవస్థ కారణం క్రైస్తవుడే. విమానంలో ప్రయాణం చేస్తున్నాడు ఆ రైట్ సోదరులు, ఆ విమాన వ్యవస్థకు కారణం క్రైస్తవుడే. సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు, కారణం క్రైస్తవుడే. నువ్వు నడుపుతున్న మోటార్ సైకిల్ నుంచి, కనిపెట్టిన చక్రం నుంచి, వాడుతున్న కరెంటు నుంచి, ప్రతి మిషనరీ
క్రైస్తవుడే గుండు పిన్ను దగ్గర నుంచి ఉన్నతమైన ప్రతి శాటిలైట్ వ్యవస్థ వరకు ప్రతి అణువున క్రైస్తవుడు ఉన్నాడు. కొట్టు చాపట్లో. క్రైస్తవుడు లేకపోతే ఈ ప్రపంచానికి వెలుగు లేదు. గోసి పెట్టుకొని తిరగాల్సి వచ్చేది మరలా మనం కూడా, దేవుని బిడ్డ లేకపోతే. ఈరోజు గడిచిన వారంలో అయితే నాకు ఎంత ఆనందంగా ఉందో. హల్లెలూయా. ఎందుకో తెలుసా, టీవీ 9లో అసలు యేసుప్రభు పేరు చెప్పడాడు. ఎంత పెద్ద గుడారాల పండుగ ఎంత ఉద్యోగం జరుగుతుంది, పొర్రపాటున చెప్పడు. ఇంతమంది వచ్చారు, ఇంత బాగా జరిగింది గుడారాల పండుగ. కామేపల్లి జాళ్ళపల్లి తిరణాలు జరిగితే 4 దస్తారు తొక్కించుకొని, 50 మంది పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తారు. లక్షల మంది కూడుకుంటున్నారు, ఒక్క పోలీసు వాడు ఉండడు. పద్ధతిగా, జాగ్రత్తగా, మర్యాదగా, క్రమంగా జరుగుతాయి ఆరాధనలు. అయినా ఎక్కడైనా సభలు జరుగుతుంది. అంత పెద్ద ఆశీర్వాదకరమైన సభల గురించి ఒక్కడ అనౌన్స్మెంట్ చేయడు. చిన్నదేదైనా జరిగితే మాత్రం అబ్బాబాబాబా ఏమి స్ట్రోలింగో. అలాంటిది నిన్న వాళ్ళు పొగుడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. ఇజ్రాయేల్ మనం కూడా పలకలేము అంత స్పష్టంగా. ఇజ్రాయేల్ వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ బ్రీడు, వాళ్ళ రక్తం, వాళ్ళ జ్ఞానం, అబ్బో ఇక తెగ చెప్పేస్తున్నాడు అనుకో. ఆ చెప్పేటప్పుడు ఫస్ట్ పేరు ఎవరు చెప్పేది తెలుసా? నజరేయుడైన యేసు అని మొదలు పెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాల్సిందే ఎవడైనా వెలుగు ఆయన వెలిగి మనల్ని వెలిగించాడు, ప్రపంచానికి వెలుతురుని చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఏది పట్టుకో. ఈరోజు మనం వాడుతున్న ప్రతి టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ వ్యవస్థ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ప్రతి వ్యవస్థ క్రైస్తవుడిదే. వాళ్ళు లేకపోతే అసలు జీవితం ఎక్కడుందండి? ఎంత ఫార్వర్డ్ చేశారు మనకి, ఎంత వేగం పెంచారు. నిన్న ఒక ఫోటో చూపిస్తున్నాడు అన్న. ఒకే చెట్టుకి బంగాళదుంపలేమో వేర్లకు కాస్తున్నాయి, టమోటాలేమో పైన కాస్తున్నాయి. ఒకే చెట్టుకి బంగాళదుంపలేమో వేర్లు భూమిలో కాస్తున్నాయి, టమోటాలేమో పైన కాస్తున్నాయి. ఇది సాధ్యమా? మీరు కూడా చూస్తే కానీ నమ్మరు. కానీ సాధ్యం చేసి చూపించాడు క్రైస్తవుడు, వెలిగించబడ్డాడు. ఆమేన్. ఇలాగా ఈ ప్రపంచాన్ని వెలిగించింది క్రైస్తవుడే. ఈ తిక్కలోళ్ళేమో వాళ్ళేమో తెలివితేటలు ఉపయోగించి దేశాల మొత్తాన్ని రౌండ్ చేస్తే అబ్బాబాబాబా ఇస్రాయేల్ జ్ఞానం అంటున్నాడు. అదే బైబుల్ మనం చదువుతుంటేనేమో వీళ్ళు గొర్రెలు అంటున్నాడు. ఈడు గొర్రె, పెద్ద గొర్రె. వాళ్ళు బైబుల్ చదివి జ్ఞానం సంపాదిస్తేనేమో ప్రపంచానికి తెలివితేటలు నేర్పిన గొప్పోళ్ళు. ప్రపంచంలో ఉన్న 100 నోబెల్ బహుమతిలో 100 నోబెల్ ప్రైజెస్లో ఇంచుమించు 30 బహుమతులు యూదులకే దొరికినాయి అంట. మిగతా వాటిలో ఇంకా 22 ఏమో క్రైస్తవులు అనబడుతున్న వారు. వాళ్ళు కూడా ఆ యూదుల్లో కూడా క్రైస్తవులే ఉన్నారు, వీళ్ళు కూడా క్రైస్తవులు ఉన్నారు. 50% నోబెల్ బహుమతులన్నీ క్రైస్తవులే పట్టుకొని వెళ్ళగలిగారంటే ఏమి జ్ఞానం ఉండదు. ఎట్రా నువ్వు ఎవరి దగ్గరికి ఎక్కడొచ్చిందరా నీకు జ్ఞానం అంటాడు? ఖచ్చితంగా చదువుతాడు, బైబిల్ చదివాను అంటాడు. చంద్రమండలం మీద మొదట అడుగుపెట్టిన అతని దగ్గర నుంచి చివరెళ్ళిన సునీత విలియమ్స్ దగ్గర వరకు ఎక్కడ ఎవరిని అడిగినా బైబులే. ఈ బైబుల్ చదివి ప్రపంచాన్ని వెలిగిస్తున్నారు వాళ్ళు, గొప్పవాళ్ళు. మనం బైబుల్ చదివితేనేమో గొర్రెలు. ఈడు గొర్రె కాకపోతే గేదె కాడిపోయి పాలు పిండుకొని తాగాలి, కానీ పేడ తింటాడు ఎవడన్నా? పేడతో పాటు అది కూడా కలుపుకొని తాగుతారు. ఇది జ్ఞానం అంటే, ఇది జ్ఞానం. యాంటీబయాటిక్ అంట, డబ్బాలు తాగు, బాగుంటుంది యాంటీబయాటిక్. ఏమి తెలివితేటలో, ఏమి జ్ఞానం? ఆలోచించండి. నష్టం లేకుండా, విభేదాలు పుట్టించకుండా, దేశ క్షేమం కొరకు అడుగులు వేసిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులే. ఈరోజు ఆ క్రైస్తవులే లేకపోతే మన దేశం ఏ యుగాండాలాగో, ఏ నైజీరియాలాగో 100 సంవత్సరాలు వెనకబడిపోయాయి. ఆ క్రైస్తవుడే లేకపోతే మన పితరుల పరిస్థితులు ఎలాగుండేయో, మన ఆచారాలు ఎలాగుండేయో, ఎంత తెలివి తక్కువతనంలో బ్రతికామో. పుట్టిన మొదటి బిడ్డని పొలానికి ఆహుతిగా పీక కోసి రక్తాన్ని పొలంలో చిందించి ఆ చిన్న బిడ్డను పొలంలో బూడ్చిపెట్టేది. నదీ తీర ప్రాంతాల్లో ఉన్న వారైతే పుట్టిన బిడ్డను మొదటి 3 రోజుల్లోపే తీసుకెళ్ళి నదిలో పారేసేది, గంగమ్మకి ఆహుతని. ఇలాంటి సాంప్రదాయాలు బతికిన దేశం మనదే. అలాంటి మన దేశ స్థితిని మార్చింది, వెలిగించింది క్రైస్తవ్యం. అందుకు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు వెలగాలి,
ఖచ్చితంగా నువ్వు వెలగాలి. ఇలాంటి అజ్ఞానం, ఇలాంటి మూర్ఖత్వం, ఇలాంటి మొండితనం నేటికి మన ప్రజల మధ్యలో ఉంది, మన గ్రామాల్లో ఉంది, మన బంధువుల్లో ఉంది, మన రక్త సంబంధుల్లో ఉంది. అలాంటి వారిని నువ్వే వెలిగించాలి. అందుకు దేవుడు నీ మీద ఉదయించాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని నువ్వు దేవుని నమ్ముకొని చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా నేను చేతగానోడిని, నాకు తెలివితేటలు లేవు, నాకు సువార్త చెప్పడం రాదు, నా వలన ఏమవుతుందిలే, వాళ్ళు సవాళ్ళు చేస్తారు, ఇలాంటి మాటలు నీ నోట రాకూడదు. దేవుడు నిన్ను వెలిగించాడు, దీపస్తంభం మీదకి రమ్మంటున్నాడు నిన్ను. దీపస్తంభం మీద నిలబడాలి యేసునామములో. మరుగ్గా ఉండకూడదు. ప్రభు నమ్ముకొని సీక్రెట్గా అస్సలు బతకూడదు, మౌనంగా ఉండకూడదు. నీ నోరు ఎప్పుడు యేసయ్య గురించి ప్రకటన చేస్తానే ఉండాలి. యేసు నామ స్మరణ స్తుతి చెప్తానే ఉండాలి. యేసయ్య రక్షణ త్యాగాన్ని బోధిస్తూనే ఉండాలి. ఇది వెలగటం అంటే, ఇది వెలగటం అంటే, ఇది ఆశీర్వాదం అంటే. మీలో ఒకవేళ నాకు రాదన్నయ్య, నాకు తెలియదు అన్నయ్య, నాకు చేత కాదన్నయ్య అని మీరు అనమాకండి. నేను నడవలేను, చెప్పలేను అనమాకండి. ఎందుకో తెలుసా? ఆ మొదటి వచనంలో దేవుడు ఏం చెప్తాడు తెలుసా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం చదువు. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది, చూడు భూమిని చీకటి కమ్మింది. చాలండి. చూడు, ఒకసారి చూడు. అజ్ఞానంతో నిండిపోయి ఉన్నారు, మూర్ఖత్వంతో నిండిపోయినారు, చీకటికి అలుముకొని ఉంది వాళ్ళ మీద. దేవుడు వెలుగు నీ మీదకి వచ్చింది, నిన్ను ప్రకాశించేటట్టుగా వెలిగించింది ఆయన రక్షణ అనుభవం. ఇప్పుడు నువ్వు లేవాలి, లెమ్ము తేజరిల్లుము. అక్కడే కూర్చొని ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలోనే ఉండే. నేను లేవలేను, నేను ముందుకెళ్ళలేను, నాకు తెలివితేటలేవు అని నువ్వు అనకూడదు. నీకు వెలిగించింది దేవుడో, నీకు రక్షణ ఇచ్చింది దేవుడో. అన్నయ్య నేనేం చెప్పాలి నాకు తెలియదు అన్నయ్య నువ్వు అనమాక. నువ్వు వెళ్ళి నిలబడి దేవుడి గురించి మాట్లాడటం మొదలుపెట్టు. దేవుడు చక్కటి జ్ఞానం నీకు అనుగ్రహిస్తాడు. ఇస్తున్నాను చెప్పలేదా? మీరు సమాజంలో నిలబడినప్పుడు వారి ఎదుట ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే మీకు తెలియజేస్తాడంట. హల్లెలూయా. ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న అక్షయ్ పాస్టర్ గారు వచ్చారా? తర్వాత ఫోన్ చేసి చెప్పారు, సంఘం భలే ఉద్యోగం ఉంది అన్నాడు. ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన మీ ఉద్యోగాన్ని చూసి గంటన్నరసేపు వాక్యం చెప్పాలనిపించిందంట ఆయన. దేవునికి స్తోత్రం. ఈ ఆసక్తిని పోగొట్టకూడదు. ఈ ఆసక్తి మందిరం మట్టుకే కాదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా నీకు ఆ ఉద్యోగం రావాలి. ఆమె ఎందుకంటే ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. ఒక విధవరాలు భర్త చనిపోయాడు, ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. చనిపోయే భర్త ఆమెను మోసం చేశాడు. ఆ వివరాలన్నీ నేను లోపలికి వెళ్ళి చెప్పదలుచుకోలేదు, కానీ లేనిపోయిన జబ్బులు అంటించి మోసం చేసి ఆస్తి అంతా పాడు చేసి మొత్తానికి ఆడు సగంలో చచ్చాడు. ఈ అమ్మాయి పాపం ఆగిపోయింది మధ్యలో. చావు వస్తే బాగుండని ఎదురు చూస్తుంది. అందరూ నాన్న వాళ్ళు తోసేశారు, బంధువులు రానివ్వలేదు, పక్కనేశారు. చచ్చిపోతే బాగుండని ఎదురు చూస్తుంటే ఎవరో ఒక అమ్మాయి వెళ్ళి, అమ్మాయి ఈరోజు మా ఇంటి పక్కన కూటం జరుగుతుంది, ఆ వీధిలో ఉంటుంది కదా, ఖాళీగా ఉంటే రామ్మ కొద్దిసేపు మా పాస్టర్ గారు మంచి మాటలు చెప్తాడు విందువుగానే పిలిచింది. వచ్చి కూటంలో కూర్చుంది, వాక్యం వినింది. వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఎందుకో అమ్మాయితో మాట్లాడినట్టు అనిపించింది. తర్వాత చర్చికి వెళ్ళటం మొదలుపెట్టింది. చర్చిలో దేవుని వాక్యాన్ని విని బలపడింది, బైబుల్ చదివింది, రక్షణ పొందింది. ఇక రక్షణ పొందింది, వెలుగు ఆ అమ్మాయి మీద ఉదయించడం మొదలుపెట్టింది. ఇంకా ఊరుకోలేదండి. నా యేసయ్య కొరకు నేను బ్రతకాలి, నా దేవుడి కోసం నేను బతకాలి, ఇది నా భర్త కోసం కాదు ఈ జీవితం, నా బంధువుల కోసం కాదు ఈ జీవితం, దేవుడు నాకు ఇచ్చిన జీవితం అని తీర్మానం చేసుకుంది. తెలుసా, 6 నెలలు తిరిగే లోపు ఆ వీధిలో ఉన్న ప్రతి కుటుంబం దేవుని మందిరంలో పెట్టింది తీసుకెళ్ళి. చప్పట్లు కొట్టబోది కావట్లేదా? వెలిగితే అలా వెలగాలి. పాస్టర్ గారు అడిగారంటమ్మా, నీ జ్ఞానం ఎంత, నువ్వు ఏం చదువుకున్నావు, నీకు ఏం తెలిసి చెప్పావమ్మా సువార్త? ఆ అమ్మాయి అంటది, నాకేం తెలియదు అన్నయ్య, నేను ఉదయం లేవగానే ఆ కుటుంబానికి వెళ్ళాలని ప్రార్థన చేసుకుంటుందంట. ఆ కుటుంబానికి సువార్త చెప్పాలి ఈరోజని ప్రార్థన చేసుకుంటుందంట. ఓ ముద్ద అన్నం వండుకొని తినడం, ఇక బైబుల్ తీసుకొని ఆ కుటుంబంలోకి వెళ్ళటం. ఒకటే మాట చెప్తుందమ్మా, నీ కుటుంబంలో ఏ అవసరత ఉందో నాకు తెలియదు, దేవుణ్ణి నమ్ముకో, దేవుని అవసరం తీరుస్తాడు. ఆమెకు తెలిసిన మాట అదే. ఆ మాటలే ఆ హృదయంలో, వారి హృదయంలో అద్భుతమైన సమాధానాన్ని పుట్టించాయంట. ఆ మాటలే, ఆ 4 మాటలే, ఆ 2 మాటలే. గొప్ప గొప్ప మర్మాలు లేవు. చెక్క తెచ్చి ఇది నోవాహు ఓడ,
డబ్బా తెచ్చి ఇది మందసం పెట్టా, ఇట్లాంటి మర్మాలు ఏం లేవు. యేసయ్య గొప్ప దేవుడు, నమ్ముకుంటే నీ జీవితం బాగుపడుతుంది. 2 మాటలే. ఆ 2 మాటలే వాళ్ళ జీవితాలని అద్భుతంగా వెలిగించినాయి. ఇక వాళ్ళు ఆ పేట మొత్తం, గుంటూరులో ఆ పేట మొత్తం దేవుని మందిరానికి రావడం మొదలుపెట్టిందంట. కూటం పెడితే ఇంట్లో ఎవరు ఉండరు, ఇంకా మొత్తం ఆ వీధి మొత్తం ప్యాక్ అయిపోయింది యేసునామాలో. సువార్త కారణం వెలిగించబడిన ఆత్మలు తీసుకురావడానికి. ఈరోజు చాలామంది రిజెక్ట్ చేస్తారు. దేవుని మాటలు చెప్తా ఉంటే, వెలుగును గురించి మాట్లాడుతూ ఉంటే, ఆ కుటుంబాలు వెలిగించబడాలి, మీ జీవితాలు వెలిగించబడాలరా, మీ సంసారాలు బాగుండాలరా, మీ జీవితాలు ముందుకు కొనసాగాలంటే దేవుని నమ్ముకోనరా అని మనం చెప్తా ఉన్నాం అనుకో, వాళ్ళు నిరాకరిస్తారు. అలా నిరాకరించడానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకో తెలుసా? యోహాను సువార్తలో 3వ అధ్యాయం 19వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటలు ముందే చెప్పాడు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నా వెలుగును మీలో ఉదయింపచేశాను, అయితే లోకము నా వెలుగును చూడలేదు. ఏమన్నాడు చదువు? వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున ఆమేన్, హల్లెలూయా. వెలుగు లోకంలోకి వచ్చింది కానీ లోకం వెలుగును చూడటం లేదు. నిజంగా బుర్ర ఉంటే, జ్ఞానం ఉంటే, ఈరోజు మనం ఎందుకు ఈ విధంగా భక్తి చేస్తున్నాం? మనం చంపుతుంటే వాళ్ళు ఎందుకురా అప్పగించుకుంటున్నారు? మనం తిడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? లోకంలో సామెతలు ఉన్నాయి కదా, ఎవరు ఊరుకోరు కదా. పిల్లిని కూడా కొడితే పులైద్దని ఉంది కదా. మరి ఎంత హింస పెడుతుంటే క్రైస్తవులు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న జ్ఞానం వాడికి రావట్లా. వెలుగు వచ్చింది కానీ ఆ వెలుగును వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎందుకు చూడలేకపోతున్నారంట? వెలుగులోకి వస్తే వాడి దుష్క్రియలు ఏమవుతాయంట? కనబడతాయంట. హలో, ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పు. అమ్మాయి చర్చికి రా, అమ్మాయి రాదు. ఎందుకని? చర్చికి వస్తే పాస్టర్ గారు వ్యభిచారం చేయొద్దని చెబుతాడు. అనవు చర్చికి రాన్నా, రాడు. ఎందుకు? చర్చికి వస్తే పంది కూడా తినని పొగాకు ఎవరు తినాలి? చర్చికి వస్తే దుర్మార్గమైన చండాలమైన ఆ మందు సీసా ఎవరు తాగాలి? చర్చికి వస్తే భయంకరమైన రాజకీయాలు, లోకము, కుటుంబ వ్యవస్థను మధ్యలో పోగొట్టి శరీరాశలు నెరవేర్చుకునే జీవితంలోకి ఎవరు పోవాలి? అందుకని చర్చికి రారు, అందుకని దేవుని దగ్గర రారు, అందుకని వెలుగులోకి రారు. వెలుగులోకి వస్తే వారి చీకటి బయటకు వస్తుంది. యేసుప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం బయటపడుతుంది. నీకే అర్థం కదా యేసయ్య. నువ్వు బ్రహ్మాండంగా రెడీ అయ్యి వచ్చినా యేసయ్య దగ్గరకు వచ్చి ఆ వాక్యం వినగానే కన్నీళ్ళు ధారలైపోతూ ఉంటాయి. హృదయంలో తెలియని పశ్చాత్తాపం మొదలవుతుంది. దేవుని ఒప్పుకోవాల్సిందే, అంతే. హల్లెలూయా. మన చర్చికి ఒక అన్న వచ్చేవాడు, మధ్యలో వస్తూ ఉంటాడు పరిచర్యకి. అన్నా రా అన్న, మందిరానికి రా అన్న. లేదులేనా, నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయిలే. నేను చెప్పేవాడిని, నువ్వు తాగుతావా తాగు, తిరుగుతావా తిరుగు, సిగరెట్ తాగితే సిగరెట్ తాగు, మందు తాగితే మందు తాగి, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, చర్చికి అయితే రా అన్న. అబ్బా, ఇంకా ఆడుకొస్తే నీ దెబ్బకి మొత్తం మానుకోవాల్సిందే అన్నాడు. ఎంత వివరం చెప్పాడు చూడు. ఆయనకు అర్థమైపోతుంది, ఇక్కడికి వస్తే నీ భాగవతం అంతా బయటికి పోతుందని తెలిసిపోతుంది. అందుకని రాడంట. ఎంత జ్ఞానం చెప్పండి, మీరు చెప్పండి. దేవుడి దగ్గరికి రావాలని తెలుసు, రక్షణ పొందుకోవాలని తెలుసు, చచ్చిపోతే నరకం తప్పించుకోవాలి, లేకపోతే భయంకరమైన నరకాన్ని భరించలేమని తెలుసు. కానీ చీకటి కార్యాలకు లోబడిపోయి బలహీనుడైపోయి చీకటిలోనే బతుకుతున్నాడు. చీకటిలోంచి రాలేకపోతున్నాడు. సింపుల్గా చెప్తున్నాడు, నేను వస్తే నా పాపం అంతా ఇడిచిపెట్టాల్సి వస్తుంది. నీకు తెలుస్తుంది కదా నీ పాపమని. వదలటానికి ఏమైంది? భయంకరమైన వ్యభిచారములో ఉన్న సమరయ స్త్రీ యేసయ్య ఒక్క మాట చెప్తే కొండ వదిలేసి ఊర్లోకి వెళ్ళి మారుమనసు పొంది అనేకులు చెప్పి తీసుకొని వచ్చిందే, తన జీవితాన్ని వెలిగించుకుందే. ఈరోజు నువ్వెందుకు విడిచిపెట్టలేకపోతున్నావు? నువ్వెందుకు వదలలేకపోతున్నావు? నువ్వు లోక సంబంధమైన వ్యక్తివైతే దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాన్ని విడిచిపెట్టు. ఒకవేళ ఇప్పటికే నువ్వు సంఘంలో ఉంటే నువ్వు కూర్చున్న స్థితిలోంచి లే, నువ్వు పైకి లేవాలి. వాక్యానుసారంగా బ్రతకడానికి, అన్ని జనులను దేవుని దగ్గరికి నడిపించడానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. కానీ నేటి సంఘం పరిస్థితి ఏంటో తెలుసా? కొంచెం దేవుడు వెలిగించి ఆశీర్వదిస్తే మరలా చీకటి ఎత్తుకుంటున్నారు సంఘాలు. జాగ్రత్తగానండి,
సంఘాలు చీకటిని వెలుగుతున్నాయి, వెలుతురులో ఉండడానికి ఇష్టపడట్లేదు, మరలా చీకటిలోకి వెళ్తున్నారు. వాట్ల బాప్తిసం తీసుకొని చర్చికొచ్చింది నీ కొలుపులతో పని అందమ్మా? ఏం పని నీకు? నీ మీద ఉన్న అభిషేకం ఏంటి? నీకున్న రక్షణ ఏంటి? నువ్వు పోయింది అక్కడ ఒక్క పూట కూటి కోసం దిక్కుమాలిన జీవితం చేస్తావా? ఏమైపో తర్వాత ఆ శాపం ఏమైపోయింది? ఆ ప్రభావం నిన్ను వెంటాడితే నీ పిల్లలు, నీ జీవితం ఏమైపోయింది? నీకు అంత తాపత్రయం ఉంటే ఒక పొట్టెల కోసం తినరా అదా ఇంటికాడ? వద్దండి ఎవరన్నా. నీకు అంత కడుపాత్రం నా కాడికి రా, నేను కోసి పెడతా. ఒక్క పూట కూటి కోసం వెళ్తావా? చీకటిని ఎత్తుకుంటా, చీకటి సంబంధమైన కార్యాలు ఎత్తుకుంటూ వెళ్తావా? వెలుగుకి చీకటికి పొత్తు ఏది? చదువు మాట చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనమా? అది కాదమ్మా, అది కాదు. వెలుగుకి చీకటికి పొత్తు ఏమని ఉంటుంది చూడు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా నండి. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మీ హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మీ అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతిఫలముగా మీరు మా హృదయములను విశాలపరచుకునండి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడని మీరు ఎరుగరా? మీకు సంబంధం అర్థమవుతుందా? భేదం అర్థమవుతుందా? ఈ విశ్వాసులే వెలిగించి మంచం కింద పెట్టింది. మంచం అంటే సుఖం, సుఖభోగం, శరీర ఆశ, శరీర పిచ్చి దాహం. చర్చికొచ్చి వ్యభిచారం చేసే మంచం కింద పెట్టిన దీపం అదే. చర్చికొచ్చి తాగుబోతుగా బతుకుతున్నాడు, మంచం కింద పెట్టిన దీపం అదే. చర్చికొచ్చి లోకంలో ఉన్న కొంచెం కింద పెట్టిన దీపం. నువ్వు దీప స్తంభం మీదకి రాలా. నువ్వు వస్తే ఈ పాటికి గోడలు బద్దలు టెంటేసుకుని గుడారం పెట్టుకోవాల్సి వచ్చేది మనవాడ. అలా చెప్పు. నువ్వు నిజంగా దీపస్తంభం మీదకి వస్తే నీ సత్క్రియలను చూసిన అనేకులు నిన్ను వెంబడించడం మొదలుపెట్టి ఆ దగ్గరకు వస్తే 20 సెంట్లు 30 సెంట్లు కాదు, 2 ఎకరాలు కొనాల్సి వచ్చేది. మనలో నుంచి రక్షింపబడటం అటు పక్క నుంచి మనల్ని చూసి వెనకపోతున్నారు. వారు నాయను యేసుబాబు గొప్ప దేవుడు అని వచ్చాను, వీళ్ళేంద్రా ఇంత దారుణంగా ఉన్నారు, మా వాళ్ళే మేలే కొంచెం ప్రేమగా మాట్లాడతారు, బంధుప్రీతి ఆతిథ్యము సహోదర ప్రేమ మాకుంటుంది. చర్చికొచ్చి పగలేందిరా నాయన, కంటి సూపులతో కత్తులు పొడుచుకుంటున్నారు వీళ్ళు, మామూలు వాళ్ళు కదా ఈ సంఘాల్లో ఉన్న విశ్వాసులని చెప్పుకుంటున్నారు కథలుగా సంఘాల గురించి. ఒకవేళ మన సంఘంలో అలాంటి పరిస్థితులు ఉంటే యేసు నామములో తొలగిపోవును గాక. మన ఆయుధం ప్రేమ మాత్రమే అయి ఉండాలి, మన వెలుగు ప్రేమ అయి ఉండాలి, అంతే. దేవుడు మనలో నుంచి కోరుకునేది ఇదేనండి. దేవుడు మనలో నుంచి కోరుకునేది అదే. ఈ భూమి చీకటితో నిండిపోయింది. ఆ చీకటిలో వెలుగు ఉదయించిన సంగతి లోకానికి అర్థం కావట్లేదు. కనీసం సంఘంలో ఉన్న నీకైనా అర్థమవుతుందా? యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావట్లేదంటే మన భాగవతం బయటపడుతుందని, మన చీకటి బయటపడుతుందని, మనలో ఉన్న దయ్యాలు బారిపోతాయేమో. పైపోతే ఎట్టా అయిపోతాయి. మధ్య కూటం పెట్టాడు ఒక ఆయన. కూటం పెడితే ఒక అమ్మాయికి దయ్యం వచ్చింది. ఏయ్ సైతానా ఎందుకు వచ్చావు అన్నాడు. ఆ దయ్యం అంటది, ఈ పిల్ల సొక్కా ప్యాంట్ వేసుకుంటుంటే నాకు నచ్చింది అందుకే వచ్చినా నేను. పిల్ల ఏంది, సొక్క ఏంది, ప్యాంట్ ఏంది? ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి, సొక్కా ప్యాంట్ వేసుకొని మొగోడేసి వేస్తుందంట, అందుకని ఆ దయ్యం పట్టిందంట. ఇప్పుడు అది బాధ పొమ్మంటే అది పోతానన్నా ఈ పిల్ల పోనిచ్చేటట్లేదు, పోనేదు. జాగ్రత్త పట్టుకోవచ్చు. అది పోతే ప్యాంట్ ఎట్టేసుకోవాలి, చొక్కెట్టేసుకోవాలి. మారిపోతుంది. సైతాన్ గాడు ఆడవాళ్ళని మగవాళ్ళని చేస్తున్నాడు, మగవాళ్ళు ఆడవాళ్ళని చేస్తున్నాడు. లేకపోతే మొన్న ఎక్కడో ట్రైన్ ఎక్కాల్సి వచ్చి ట్రైన్ ఎక్కా, అందరు మగవాళ్ళే చీరలు కట్టుకొని గాజులు పెట్టుకొని గొలుసులు కట్టుకొని మెట్లు పెట్టుకొని ఉన్నారు. ఏందిరా అన్న, ఇది ఒక మాల అన్నయ్య అంటున్నాడు. వామ్మో ఇదేం భక్తిరా నాయన, మగోడు మగోళ్ళలా ఉండాలి,
ఆడోళ్ళలాగా ఉండాలి. ఇది పద్ధతి. ఏషాలు మార్చి ఇది ఆధ్యాత్మికమైన భక్తి అనుకోవటం ఏంటి? అసలు ఎటు వెళ్ళిపోతుంది ఈ ప్రపంచం? ఇలాంటి చీకటిని మనము వెలిగించి ప్రారదొలుదుముగాక. ఆమెన్, హల్లెలూయా. అందుకే మనం వెళుతున్న ఈ మార్గాల్లోనంట మన వెలుగుని కాపాడుకోవడానికి, మన క్రియలు, మన మార్గాలు కాపాడుకోవడానికంట ఆయన వాక్యము మన పాదములకు దీపముగా పెట్టుకోవాలంట. స్తోత్రం, హల్లెలూయా. 119వ కీర్తన 105వ వచనంలో రాయబడి ఉంటుంది. దావీదు రాజు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకి వెలుగై ఉన్నదే. వెలుగై ఉన్నదే. చీకటిలో ఒకవేళ నేను సంచరించవలసి వస్తే, చీకటి సంబంధమైన కార్యాల్లోకి నేను వెళ్లకుండా నీ వాక్యము నా పాదాలకు దీపమయ్యా. పాదాలకు దీపం అంటే నైట్ పూట కుందేలు వేటకెళ్తారు. ఒకసారి గట్టిగా చెప్పండి. రాత్రి కాలంలో కుందేళ్ళ వేటకెళ్తారు. వాళ్ళు లైట్ తీసుకెళ్తారు. ఎట్లా తీసుకెళ్తారు ఎవరికైనా తెలుసా? వేటకెళ్ళే వాళ్ళు లైట్ తీసుకొని వెళ్తారు. ఆ లైట్ ఎక్కడ ఉంటుందో తెలుసా వాళ్ళకి? ఇక్కడ కడతారు లైటు. ఇక్కడ లైట్ ఇక్కడ కట్టి బెల్ట్ తలకు కట్టి వేటలో వెళ్తారు. కానీ ఈయనేమంటున్నాడు దావీదు రాజు? పాదాలకు దీపం. ఇశ్రాయేలీలు రాత్రి వేళ అరణ్యంలో శత్రువులను వేటాడుతున్నప్పుడంట తలకు లైట్ కట్టడు, కాళ్ళకు కట్టుకుంటాడంట. ఈ గిరకలకి టార్చ్ లైట్ గిరకలకు కట్టి ఈ కాళ్ళే దారి చూపిస్తాయి. అడుగులు వేస్తూ ఉంటే దారి చూపిస్తాయి. 2 కాళ్ళకు 2 దీపాలు కట్టుకొని వెళ్తూ ఉంటారంట. దీపం కనబడుతూ ఉంటుంది. ఒకవేళ తలకు లైట్ ఉందనుకో, శత్రువు ఆ లైట్ ఉన్న దగ్గర గురి చూసి బాణం వేస్తాడు. అందుకు దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదాలకు దీపమయ్యా. హల్లెలూయా. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక చక్కటి మాట రాసి ఉంటాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. హలో, నీ మీద వెలుగు ఉదయించింది కనుక నిద్రించుచున్న నువ్వు మేలుకొని. ఎక్కడి నుండి మేలుకోవాలంట? ఎక్కడి నుంచి లేవాలంట? మృతులలో నుంచి లేవాలి. అమ్మా నా వైపు చూడండి తల్లులారా, నా మాట వినండి. వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నీ మీద దేవుని ప్రత్యక్షత, ఆ వెలుగు ఏమనగా, వెలుగు చేత ప్రత్యక్షపరచబడ్డావు. ఆ వెలుగు ఏమనగా నిద్రించుచున్న నీవు మేల్కోవాలి. ఎక్కడ నిద్రపోతున్నావు? మృతులలో నిద్రపోతున్నావు. మృతులలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశించాడు. ఏంటి మృతుతుల్యం? ఏంటి మృతము? ఏంటి మరణం? అంటే ఒక మనిషి అనుకుంటాడంట తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి బాగుంది, ఏ పరిస్థితిలో ఉన్నాడో ఈ పరిస్థితి మంచిది అని అనుకుంటాడంట. ఆ అజ్ఞానాన్ని విడిచి లేవాలి. ఆ అజ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చాలా విషయాలు చెప్పాడు. ప్రాముఖ్యంగా మెన్షన్ చేసి చెప్తున్న మాట ఏంటి తెలుసా? సమయమును సద్వినియోగం చేసుకోవాలంట. ఏం చేసుకోవాలి? వీడియో గేమ్స్ తెలుసా మీకు? గేమ్స్ తెలుసు కదా. ఆ గేమ్ ఎందుకు వచ్చింది తెలుసా? గేమ్ ఎందుకు ఆడతారు తెలుసా? టైం పాస్. ఏంటది? గేమ్ ఎందుకు ఆడతారంటే టైం పాస్ చేయటానికి. అంటే సమయాన్ని ఏం చేయటానికి? సమయాన్ని పోగొట్టడానికి. ఏం అర్థం కావట్లేదు అన్నయ్య, టైం పాస్ అవ్వట్లేదు, అందుకే గేమ్ ఆడుతున్నా. ఆయన ఏమంటాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని పోనీయొద్దు అంటాడు. ఈ గేమ్లు ఆడేది ఎందుకు? టైం పోనీయడానికే, టైం పాస్ చేయడానికే గేమ్లు ఆడతారు. వాక్యం ఏమంటుందంటే సమయాన్ని పోనీవద్దు, ప్రతి క్షణాన్ని వాడుకోవాలి. ఇప్పుడు గేమ్స్ ఆడే అనుభవం అంతా ఈ అజ్ఞానమా కాదా? ఈ అజ్ఞానం ప్రపంచానికి విస్తరించింది. ఇప్పుడు గేమ్స్ ఆడడానికే ఫోన్లు తయారు చేస్తున్నారు తెలుసా మీకు? ఈ సెల్ ఫోన్లు తయారు చేసేది గేమింగ్ మొబైల్స్, గేమింగ్ ప్యాడ్స్, గేమింగ్ టీవీ, గేమింగ్ ల్యాప్టాప్. గేమ్స్ ఆడడానికే. సైతాన్ గాడు సమయాన్ని పోగొట్టడానికి ఇక నీకు రీల్స్, ఈ మధ్య రీల్స్ చేస్తున్నాడు బాగా. ఈ రీల్స్లో పిచ్చిలో పడి సంసారాలు నాశనం చేసుకున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఎక్కువ అమలక్కల్ని మోసం చేసేది సైతాన్ గాడు. అంటే పురుషుల గురించి ఎందుకు చెప్తానంటే, పాపం ₹1 సంపాదించకపోతే శాతగానోడా అంటారని భయంతో పరిగెడతా ఉంటారు. ఈ మధ్య శాతగాని సెల్లనోళ్ళు చాలా మంది ఎక్కువయ్యారు. మాకు కూడా బయటికి పోరు, రూపాయి తీసుకురారు,
భార్య సంపాదిస్తామంటే తిని పండుకుంటా ఉంటారు. పనికి మాలిన పంది అన్నాడు ఒక ఆయన. పోయం అంతలో మాట ఎందుకులే అనుకున్నా నేను. హల్లెలూయా. అర్థం కాలా? అంతలో మాట అన్నాడు. నేనంటే మీరు ఊరుకుంటా చెప్పండి. ఆయన అన్నాడు కాబట్టి వినండి. బయటికి వెళ్ళి పరిగెత్తి సంపాదించి ప్రతి క్షణాన్ని వాడుకోవాలని దైవజనుడి ఆశ. స్త్రీలైనా పురుషులైనా సమయాన్ని పోనివద్దు, సద్వినియోగం చేసుకో. ప్రతి క్షణం మనకి ఇంపార్టెంటే. అలసిపోతే నిద్రలో ఉండాలి, లేదంటే పనిలో ఉండాలి, అంతే. యేసు రక్తం ఇచ్చేయం. ఇక ఆప్షన్ లేదు. ప్రార్థన, పని, లేదంటే నిద్ర. ఇంకంతకు మించి వేరేది ఉండకూడదు. అట్లా అని చెప్పి పొద్దుగులు నిద్రపోయారు పోయి. మీ అజ్ఞానంలో నుంచి లేవాలంటారా? మృతులలో నుంచి లేవటం అంటే, మృతులు అంటే అర్థం ఏంటంటే, ఆ రోజు లోతు సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. సొదొమ గొమొర్రా భయంకరమైన పాపంతో నిండిన పట్టణం కదా. వాయా వరుసలు లేవు, పెద్ద చిన్న లేదు, మంచి చెడు లేదు, భయంకరమైన పాపంతో నిండిపోయిన ప్రజలు సొదొమ గొమొర్రాలో ఉంటే, ఈ లోతుకు సొదొమ ఎట కనపడిందంట తెలీదా? ఏదేను వనంలాగా కనపడిందంట లోతుకి. ఎట కనపడింది? అబ్బా, అబ్రహాం అన్నాడు, అరే బాబు నీకు ఉత్తరం కావాలో దక్షిణం కావాలో తూర్పు కావాలో పడమర కావాలో తేల్చుకో అంటే, మనోడు తిరిగి సొదొమ వైపు చూసి ఏదేను వనంలాగా ఉందిరా, పచ్చ కలకల్లాడిపోతుంది, అక్కడ పోదామని పోయాడంట. అక్కడికి పోయిన తర్వాత అర్థమైందిగా లోతుకి, ఇది ఏదేను కాదురా, సొదొమ, ఇది భయంకరమైన పాపం ఇక్కడ ఉంది అని అర్థం చేసుకుని లోతు బయటికి రావద్దా? దిట్టంగా కూర్చొని ఉన్నాడు. ఏంది లోతు? సరేలే, దేవుడు ఏదో ఒక రోజు మేలు చేయకపోతాడా? పని ఎవరికైనా సువార్త చెప్పావా? చెప్తే వినేవాళ్ళు కాదు, చెప్పేవాడు కాదు, చెప్తే వినేవాళ్ళు కాదు. అక్కడే కూర్చున్నాడు. దేవుడు అంటున్నాడు, అరే లోతు, శాపం, దేవుని ఉగ్రత దిగుతుంది, లే బయటకు రా అంటే, ప్రభా ఇంకొక సంవత్సరం అవకాశం అయ్యా, వీళ్ళని మార్చుకుంటా. పన్నోడు 10 ఏళ్ళు ఏం చేయలేదు, కానీ ఇంకొక సంవత్సరం అయితే మారుతాడంట. అంటే ఈ మరణకరమైన మృతులలో నుండి లెమ్ము అని దేవుని వాక్యం ఎందుకు రాశాడంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ అలవాటులో ఉన్నామో, ఏ బలహీనతలో ఉన్నామో, ఏ పాపములో ఉన్నామో దానిని బాగుందని అక్కడే ఉండి నన్ను ఆశీర్వదించు ప్రభు అని తీర్మానాలు, మొక్కుబడులు, ఆలోచనలు, ఆశలు, ప్రార్థనలు చేసే కంటే ఆ మరణకరమైన అనుభవంలో నుంచి లేచి నీ దేవుని యొద్దకు నువ్వు వచ్చుదువు కాక. హల్లెలూయా. లేవాలి ఆ స్థితిలో నుంచి. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో అది ప్రభువుకు ఇష్టమో కాదో నీకే బాగా తెలుసు. దేవుడు దాన్ని అంగీకరిస్తాడో లేదో నీకు తెలుసు. ఇది దేవుడికి నచ్చుతుందా నచ్చదా నీకు తెలుసు. ఆ స్థితిలో నుంచి లేవాలి, లేదంటే అది మరణం. ఆ మరణంలో నువ్వు ఉండకూడదు, మరణకైన అనుభవంలో నువ్వు ఉండకూడదు. లేవాలి, బాప్తిసం తీసుకోవాలి, భక్తి చేయాలి, సువార్త ప్రకటన చేయాలి, అనేకుల మధ్యలో, వారి జీవితాల మధ్యలో నువ్వు ఒక ధృవతారగా వెలగాలి. ఇది దేవుడి ఆశ. ఆమేన్. దేవుడి ఆశ అది. మీలో చాలామంది ఒకవేళ ఈ ప్రశ్న ఒక్కొక్కళ్ళని పట్టుకొని నేను అడిగాను అనుకో, మీరేం చెప్తారు తెలుసా? అన్నయ్య మాకు అసలు ఆ పరిస్థితులే లేవన్నయ్య, అసలు సువార్త చెప్తే చంపేస్తారన్నయ్య, నరికేస్తారన్నయ్య, ముక్కలు చేస్తారన్నయ్య. మీకు తెలుసా, బబులోనులో నుంచి రాజు యెరూషలేము నుంచి చెరబట్టుకొని తీసుకెళ్ళాడు, అందరిని చంపేశాడు, 4 వదిలాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, వీళ్ళ 4 విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడితే వీళ్ళకి కూడా చెరచేదనమే. తగలబెట్టి నరికి మొక్కలు చేసినాడు, తలకాయలు లేపేసినాడు, వీళ్ళని మాత్రం ఎందుకు కనికరిస్తాడు? అయినా దానియేలు ధైర్యంగా చెప్తున్నాడు, ఇదిగో ఈ విగ్రహార్పితమైన భోజనాలు నేను చెయ్యను. రాజు చంపుతాడు, సంపుతే సంపని, మేము తినము, నిరాకరిస్తున్నాడు. ఇండైరెక్ట్గా సువార్త చెప్తున్నాడు, మీరు తినరా? ఎందుకని అంటే దేవుడు మొదలు పెడతాడు అన్నమాట, సువార్త మొదలు పెడతాడు. దేవుడు ఇలా చెప్పాడు, ఇలా తింటే నరకానికి అన్నాడు, ఇలా తినకపోతే పరలోకం అన్నాడు, ఇది ప్రతిష్ఠ అన్నాడు, ఇది సమర్పణ అన్నాడు, ఇది భక్తి అన్నాడు, ఇది జీవితం అన్నాడు. సువార్త మొదలు పెట్టాడు. దానియేలు చెప్పాడు, సువార్త చెప్పాడు, అనేకులకు చెప్పాడు. ఆ స్థితిలో కూడా చెరసాలలో ఉండి, ఖైదీగా వెళ్ళి, బానిసగా ఉండి సువార్త చెప్పాడండి. ఒకరోజు ఆ బబులోను రాజు సర్వలోకం ఎదుట నిలబడి చెప్పిన మాట ఏంటి తెలుసా? దానియేలు దేవుడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. కొడు దబట్లో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మన జీవితంలో రాజీ పడకూడదండి, దేవుడి విషయంలో రాజీ పడకూడదు. ఇక రాజీ పడితే ఇంకేముందండి?
రాజీ పడితే తెల్లటి ఆవు ఎద్దు స్నానం చేసి శుభ్రంగా స్నానం చేసి వస్తూ ఉందంట. బాగా బురదలో దొల్లిన పంది బురదంతా రుద్దుకొని తోకూపుకుంటూ వస్తుంది పంది. ఈ ఎద్దు ఆ పందిని చూసి పక్కకు పోతుంది. ఈ పంది అనుకో మన దెబ్బకి అసలు అంతలో ఎద్దు కూడా తోకూపుకుంటూ వస్తుంది. మళ్ళీ ఈ ఎద్దు ఇంకొంచెం పక్క పోతుంది. ఈ పంది అనుకుంటుంది. అసలు మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఓసే పంది నిన్ను చూసి కాదు భయపడుతుంది, నీకు అంటుకున్న బురదను చూసి. అది ఈరోజు చాలామంది తెలియట్లా. దేవుని ప్రేమ నీ మీద ఉంది కాబట్టి కనికరం నీకు వస్తుంది, ఇంకా నీకు క్షమాపణ దొరుకుతుంది, ఇంకా నువ్వు బతికి పట్టగాడుతున్నావు. నీ పాపం విడిచిపెట్టు పంది అని దేవుడు చెబుతున్నాడు. బయటకు రా, బురదలోనే ఉండి ప్రభా నన్ను ఆశీర్వదించయ్యా, బురదలోంచి లేయ్యా, ప్రభా నాకు ఆరోగ్యం ఇయ్యా. ఆ బురదలోంచి లేయరా నాయన, అది మరణం రా, మరణం. మృతులలో నుండి లెమ్ము, మృతులలో నుండి లెమ్ము, నువ్వు బయటకు రా. ఆ బలహీనతను పాపాన్ని విడిచిపెట్టి బయటకు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను వెలిగిస్తాను, దీపస్తంభం మీద నిలబెడతాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి వెలుగు మనలో రావాలి. ఆయన చెప్తాడు, ఎవరయ్యా వెలుగుతున్న ధృవతారలు, ఎవరయ్యా దీపస్తంభం మీద పెట్టిన ద్వీపాలంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మేబీ 8th వర్డ్ అనుకుంటాను. దానియేలు పుస్తకం 12వ అధ్యాయము 8వ వచనమా 3వ వచనం చూడు. మరియు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రాల వలె వెలుగుతారు. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు అనేకులను నీతి మార్గంలోకి తిప్పుతారో, నీతి మార్గంలోకి, చెడగొట్టే మార్గాల్లోకి కాదు. పరిచర్య చేసే వాళ్ళని చెడగొట్టి, భక్తి చేసే వాళ్ళని చెడగొట్టి, పద్ధతిగా బతికే వాళ్ళని చెడగొట్టి, నమ్మకంగా ఉండే వాళ్ళని చెడగొట్టి, వీళ్ళు కాదు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు నరకానికి సిద్ధపడే వాళ్ళు. వీళ్ళు బుద్ధి లేని మార్గంలో వెళ్తున్న వారిని బుద్ధి మార్గంలోకి తిప్పాలి, చెడు మార్గంలో వెళ్తున్న వారిని మంచి మార్గంలోకి తిప్పాలి. తాను చెడిన కోతి వనమంతా చెడిసిందని సామెతలు ఉన్నాయి. ఒక్కొక్కరికి నచ్చదు, ఒక్కొక్కరికి లోక ఆశలు విడవలేరు. ఇక వాళ్ళ స్వబుద్ధి స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి పెద్ద దయ్యం బట్టి బయటకు పోత అమ్మో ఆ చర్చిలో పూలు కూడా పెట్టుకోవచ్చు అంట, బురదలో కూడా పండుకు పోయి ఈ చర్చిలో పూలు పెట్టుకోకూడదంట, ఆ చర్చిలో పూలు కూడా పెట్టుకోవచ్చు అంట, బురదలో కూడా దొల్లొచ్చు, పోయి దొల్లిపో. దేవుని వాక్యం ఏముందో అలా ఉన్నమా లేదా పరీక్షించుకోవాలి. అలాంటి రోషం కలిగిన వాళ్ళు లేవాలి. ఇంకా అసలు సేవకుడికి పోటీగా నిలబడాలి. యేసు రక్తం జయం. ఏందన్నయ్య అసలు ఈ వాక్యం మాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకొంచెం లోతుకు తీసుకెళ్ళానయ్య, ఆ రేంజ్కి రావాలి. అసలు కోటాలు పెట్టానయ్య, ఈ ఊర్లో కొట్టమెట్టి, ఆ ఊర్లో కొట్టమెట్టి, ఈరోజు ఎందుకు ఖాళీగా ఉన్నామన్నయ్య, మా ఊర్లో కొట్టమెట్టకూడదా, విజిటింగ్ రాకూడదా? సేవకుని బలపరిచే రేంజ్కి నీ విశ్వాసం వెళ్ళాలి. కానీ లోక ఆశల మీదకి వెళ్తావా? నాగరికతను కోరుకుంటావా? బుద్ధి లేదా? కాలం సంపూర్ణం అవ్వలేదా? ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావు? ఏ స్థితిలో ఉన్నావు? యేసయ్య చెప్పిన అంత్య దినములన్న మాట ఈరోజు నెరవేర్పు కాదా? పిచ్చి బట్టాలి దేవుని వాక్యం చదువుతుంటే 2024 సంవత్సరాల క్రిందట జ్ఞానము లేని మనుషుల మధ్యలో యుద్ధం అంటే కత్తులు కటారులతో పొడుచుకోవడమే తప్ప వేరొకటి తెలియని ఆ రోజుల్లో యేసు ప్రభు వివరంగా చెప్పాడు, నేను నా రాకడ సమీపించినప్పుడు భూకంపాలు వస్తాయి. భూకంపం అంటే తెలియదు అసలు అప్పుడు. కరువులు వస్తాయి, కరువు అంటే తెలీదు. తెగుళ్ళు వస్తాయి, తెగులు అంటే తెలీదు. యుద్ధాలు వస్తాయి. వివరం చెప్పాడు యేసు ప్రభు, వివరం చెప్పాడు. అవన్నీ మన కళ్ళకు కనబడుతున్నాయి. అంటే ఇంకా ఆయన ఏమైనట్టు 24వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనంలో యేసయ్య వివరంగా చెప్పాడు. మత్తయి సువార్త 24 6వ వచనం చూడు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు.
32వ వచనం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారము మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడని, ద్వారము యొద్ద ఉన్నాడని తెలుసుకోండి. ఇప్పుడు జరుగుతున్నాయి అయ్యాగా. ప్రభు చిత్తం అయితే అంజూరపు చెట్టు చిగురించటం అంటే ఏంటి ఇంకొక వారం చెప్తాం మీకు. ఇశ్రాయేలీలందరూ సమకూర్చబడటమే అంజూరపు చెట్టు చిగురించటం అంటే. ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతున్నాయి. యుద్ధ సమాచారాలు చూస్తూ ఉన్నావు. మీకు తెలుసా, ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో జరిగిన ఆ యుద్ధం, గాజా అన్న పట్టణాన్ని నాశనం చేశారు. మొదట విన్నారు కదా, మీరు టీవీలో విన్నారు కదా. గాజా మీద యుద్ధం చేశారు. ఎప్పటికీ శిథిలమై కూలిపోయిన ఆ భవనాలు తొలగించుకోవడానికి 300 సంవత్సరాలు పట్టిద్దంట. కూలిపోయిన భవనాలు తొలగించుకోవడానికి, మరలా పునర్నిర్మించుకోవడానికి 300 ఏళ్ళకు పైన పట్టొచ్చు. ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో ఒకవేళ ఆ శిథిలాలు తీస్తే 1,00,000కు పైన శవాలు దొరుకుతాయంట. 1,00,000కు పైన శవాలు దొరుకుతాయంట. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఆ పట్టణం, ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ప్రజలంతా. నీకు అర్థం కావట్లా, శ్రమ నీ దగ్గరికి రాలేదని ఇంకా నువ్వు ఆ పాటే పాడుతున్నావు, పాత పాట. నెత్తి మీద నిప్పుల వర్షం కురుస్తుంది. నిన్న శుక్రవారం సాయంత్రం అమెరికా నుంచి B-12 అనే ఒక భయంకరమైన యుద్ధ విమానం ఇరాన్లో దింపిన ఆ అణుబాంబుల స్థావరాన్ని పేల్చిన దానికి ప్రతిగా అక్కడ విడుదలైన రేడియేషన్, మేబీ ఈ వారంలో కూడా ఇరాన్ దేశమంతా ఖాళీ అయిపోయిద్దేమో అనుకుంటున్నారు. యురేనియం దాచిపెట్టారు. మీకు ప్రకటన గ్రంథం గురించి చెప్తున్నప్పుడు చెప్పా మీకు ఈ విషయాలను, మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో నాకు తెలీదు. యురేనియం దాచిపెట్టారు న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకోవడానికి. ఆ దాచిపెట్టిన ఆ యురేనియం మొత్తం బద్దలైపోయింది, పేలిపోయింది, అది బయటకు వచ్చింది. ఆ రేడియేషన్ మనుషులు బతకలేకపోతున్నారు. శ్వాస సంబంధమైన వ్యాధులు క్షణాల్లో వచ్చేస్తున్నాయి. మనుషులకి లివింగ్ సోర్స్ లేదు. నేను 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టా, వదిలేసి వెళ్ళిపోవటమే, చచ్చిపోతాం అక్కడ ఉంటే. నా పొలం అంతా ఆడే ఉంది, నా వ్యాపారం అంతా ఆడే ఉంది, దేనికి పనికిరావు. అక్కడ జరిగింది ఇక్కడ జరగదని గ్యారంటీ ఏముంది? కళ్ళు కనబడతలేవా? మనది ఏది శాశ్వతం కాదు. ఈ భూమి మీద మనము నిమిత్త మాత్రులమే. మాయా జీవితం, ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే జీవితాలు మనవి. బుడగలాంటివి, దుమ్ము లాంటివి. అలాంటి చివరి గడియల్లో మనం ఉన్నాం. ఎప్పటికైనా మారు మనసు పొంది మీ సత్క్రియలు అన్ని జనుల మధ్యలో కనబడి నీ క్రియలను బట్టి నీ దేవుడు మహిమపరచబడుతున్నాడో లేదో తీర్మానం చేసుకొని బ్రతకాలి. ఇలాంటి అంత్య దినాల్లో కూడా ఇంకా నీ పాత వేషాలు వేసుకుంటా బతికితే లోకానికి ఏం చెప్తావు? నీ సత్క్రియలు ఏవి? క్రియలు కనపడాలి. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు యేసేపు, ఏం బ్రతుకు బతికాడు. ఐగుప్తు మొత్తం చెప్తున్నారు యేసేపు దేవుడు గనుడో. బబులోను దేశంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, వీరి దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని చెప్తున్నాడు ప్రధానమంత్రి. అలాంటి సాక్ష్యాలు ఏవి? సత్క్రియలు కనబడాలి. ఆ రోజు యేసు ప్రభు ఆ ఇంట్లో కూర్చొని ఉన్నాడు, అందరికీ బోధ చేస్తున్నాడు. అయ్యా నా మాట ఏనంటరా, అంత్య దినాలు వస్తున్నాయిరా, ఇక మీరు మారు మనసు పొందండి, రాజ్యానికి సిద్ధపడండి, పాపముతో చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తా ఉంటే అందరు కూర్చొని జాగ్రత్తగా వాక్యం అంటున్నారు. అబ్బా యేసు ప్రభు ఎంత మంచి మాటలు చెప్తున్నాడు, ఎంత మంచి మాటలు చెప్తున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రం నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, మేము చేసేది మేము చేస్తాం అన్నట్టు కూర్చున్నారు, మీకులాగా. అంతేనా? నేను ఎంత చెప్పినా కొంతమంది మారు మనసు పొందరు. ఇంకా వారి జీవితంలో బాగుపడరు. రాసి పెట్టుకోండి నా మాట. ఇంకా 10 ఏళ్ళ తర్వాత వచ్చిన అన్నయ్య నీ చుట్టే తిరిగిండి అన్నయ్య, వాడు బతికేంది అన్నయ్య అంటే వాడు బాగుపడ్డు. నా మాట వినలేదుగా. నా మాట వినమని నేను చెప్పట్లా, దిద్దుకోమని చెప్తున్నా. నువ్వు బాగుపడే అవకాశం ఒకటి ఉంది, నువ్వు ఆ మార్గంలోంచి పక్కకు వస్తే దీవించబడతావని నేను చెప్తున్నా. లేదు నేను అదే జీవితంలో ఉంటానని నీ కర్మ. ఇంక నేనేం చేస్తా దానికి? యేసు ప్రభు కూడా ఏం చేయలేడు. చెప్తా ఉంటే అందరు వింటా ఉన్నారు. ఈలోపు ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్ళు విడుస్తూ ఉంది. ఆ కన్నీళ్ళకి యేసయ్య కాళ్ళని తడిసిపోతూ ఉంటే ఆమె జుట్టుతో కాళ్ళు తుడుస్తూ ఉంది. ఇంత పెద్ద సీసా తీసుకొచ్చి అత్తరు పగలగొట్టి ఆయన కాళ్ళకు పోస్తూ ఉంది. ఆ ఇల్లంతా ఒక రకమైన గొప్పను వాసన కొడతా ఉంది. ఆ స్మెల్ ఎప్పుడైతే, అద్భుతమైన అత్తరు వాసన ఎప్పుడైతే వచ్చిందో, కొంతమంది పెద్ద మనుషులు గబగబగబాలు వేసి నీకు మాలిందాన్ని, ఎన్ని డబ్బులు వేస్ట్ చేశావు, పాడు చేశావు,
ఇంత అత్తరు ఎందుకు అంత వేస్ట్ చేసావంటే, అయితే ఇంకేం చేయాలా అన్నాడు యేసుప్రభు. ఏం చేయాలంటే ప్రభా, భోజనాలు పెడితే బాగుండదా? ఏం చేయాలంట? వాడికి అత్తర చేస పగిలినప్పుడు గుర్తొచ్చింది భోజనాలు. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఊరి చివర వ్యభిచారం చేసే పిల్ల, ఊర్లో మగపిల్లల్ని పాడు చేసే పిల్ల, కుటుంబాలను నాశనం చేసే బిడ్డ ఇది. మొత్తానికి ఎక్కడ ఏ మాటలు విన్నదో మారు మనసు పొంది పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య పాదాలు పట్టుకొని, నన్ను క్షమించయ్యా, ఇంతవరకు నా జీవితం కొంపు కొట్టింది, ఇదిగో ఎప్పటి నుంచి నీ పాదాల దగ్గర వచ్చిన ఈ సువాసనలాగా నా జీవితం మారిపోవాలని ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటాడు, ఈమె సత్క్రియలు చేసింది. ఏం చేసింది? సత్క్రియలు చేసింది. ఈమె క్రియలు విశ్వమంతా కొనియాడబడతాయి అన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు, పరిచయుల్లాగా, శాస్త్రుల్లాగా. సేమ్ మాటలు, అంత బాక్సులు ఎందుకు, అంత చర్చ్ ఎందుకు, ఎంత మైకి ఎందుకు, తిరుగు గుడ్డలు కూడా లేకుండా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఏం చెప్తామండి? ఎందుకంటే సినిమా థియేటర్లో కోట్లు పెడితేస్తున్నారే. ఏమండి, అది ఒక పాట చేశారు ఈ మధ్య, ఒక సినిమా పాట, అడ్రస్లు నేను చెప్పండి, మళ్ళీ గూగుల్ ఎత్తుకుతారు, మీరు మామూలు వాళ్ళు కాదు. ఆ పాట ఖర్చు 5 కోట్లంట. ఎన్ని చెప్పండి? ఎవడన్నా ఒక్క జీవితం మారింది ఆ పాటని? ఇంకా ఆ పాట చూసి అట్లాంటి లంబాడి బుడబొక్కల డ్రెస్ కుట్టించుకున్నాడు వాడు. అది వేసుకొని వచ్చాడు. ఏందిరంటే ఆ పాటలో డ్రెస్ ఇదే మా హీరోది అన్నాడు. ఆ పాటని ఉన్నోడు చెడిపోయింది కానీ బాగుపడ్డో లేడు. ఈ 5 కోట్లు వ్యర్థం కాదా? కానీ ఒక 20,000కో 30,000కో ఒక చిన్న పాట చేసి మనం రిలీజ్ చేస్తే, ఒక ఆమె చెప్పింది, పరదేశి అనే పాట మన ఛానల్లో ఉంటుంది. ఆ పాట విని ఒక ఆమె అనింది, అన్నయ్య జీవిత అంతం గురించి ఎంత చక్కటి మాటలు రాసావన్నయ్య ఆ పాటలో అని. ఆ పాటకు నేను పెట్టిన ఖర్చు 20,000. అదే కనుక ఒక 1,00,000 రూపాయలు పెట్టి రిలీజ్ చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ఒక్కొక్క పాటకి 10 లక్షలు పెడతారు మనోళ్ళు. మన పండగల్లో రిలీజ్ చేసే ఒక పాటకు 10 లక్షలు. అర్థమవుతుందా మీకు? చిన్న దాంట్లో. ఎందుకంటే ఏముంటుంది? ఏముండదు. ఎందుకంటే చొక్కా ఎందుకు వేసుకున్నట్టు ఏముంది, గుండె ఎందుకు చేసుకున్నట్టు ఏముంది, ఇల్లు ఎందుకు కట్టామంటే ఏముంది? ఈ భూమి మీద మనం ఉన్నాం ఆయన మహిమ కొరకు, మన సత్క్రియలు కనబడాలి అంతే. ఎందుకు బాలగొట్టావంటే ఆమె సత్క్రియలు చేసిన అన్నాడు యేసుప్రభు. ఆమె క్రియలు ఆమెను కొనియాడతాయి అన్నాడు. ఈరోజు చాలామంది యేసయ్య చుట్టే ఉంటున్నారు కానీ జీవితాలు మార్చుకోవట్లేదు, దేవుడిచ్చిన వెలుగులోకి రావట్లేదు. దేవుడు వెలిగించిన ఆ వెలుగును పాడు చేసుకొని మంచం కింద కొంచెం కింద పెట్టుకొని తన వెలుతురుని ఆర్పేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెలిగించబడిన ద్వీపం అయితే నువ్వు లేచి దీపస్తంభం మీద ఉండదువుగాక. ఎందుకు ఈ మాటలు చెప్తాను తెలుసా? నిన్ను దేవుడు వెలిగించాడు, లెమ్ము తేజరిల్లుమని నీతో చెప్పాడు. నువ్వు లేచి వెలిగి నీ కుటుంబానికి వెలుతురుగా నువ్వు నిలబడలేస్తున్నాం. అలా హల్లెలూయా. నువ్వే వెలగాలి, నీ కుటుంబానికి నువ్వే వెలుతురవ్వాలి, నీ పిల్లలకు నువ్వే వెలుతురవ్వాలి. లేదా నీ వెలుగుని మంచం కిందో కొంచెం కిందో పెట్టి దాచిపెట్టి బలహీనమైన వాటిలో ఉండి చీకటి కార్యాల్లో ఉండి ఒకవేళ సంచరిస్తున్నావా గమనించుకో. ఇంకా ఎన్ని సంవత్సరాలండి పడతా లేస్తా. ఇంకా నువ్వు పెద్దదానివి కాలేదా, పెద్దవాడివి కాలేదా, వయసు రాలేదా, నీకు జ్ఞానం పెరగలేదా? ఇంకా నువ్వు పడతానే ఉండి లేస్తానే ఉండి నేను దిద్దుతానే ఉండాలా? అనేకులు సరిదిద్దాల్సిన వయసులో మీరున్నారు, అనేకులుగా చెప్పాల్సిన స్థితిలో మీరున్నారు. దేవుని వాక్యం బోధించే స్థాయి మీది. మీరు ఇంకా నేర్చుకునేటట్లు ఉంటే ఎట్లా? అందుకే యేసయ్య పదే చెప్పాడు, మీరు లోకానికి వెలుగు. ఇప్పుడు రేపు మనం అందరం వెళ్ళిపోయామనుకో, చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి. మనం వెళ్ళిపోతే ఇంకేముండదు. సంఘం ఎత్తబడిందా అసలు సూర్యుడే రాడు, చంద్రుడికి మహిమ ఉండదు. మనం ఉన్నాం కాబట్టి మన కోసం దేవుడు వెలుతురునిస్తున్నాడు. అట్లా నా పిల్లలు భూమి మీద ఉన్నారని మన కోసం ఆ మనలో నువ్వు ఉన్నవో లేవో చూసుకో. నువ్వు వెలిగించబడిన వాడవైతే దీపస్తంభం మీద పెడితే నీ సత్క్రియలు అనేకులు చూసి నిన్ను బట్టి ఎవరైనా ఒక్కళ్ళు, అబ్బా ఈ అమ్మాయి ప్రేమ, ఈ అబ్బాయి ఆదరణ, వీళ్ళ పరిచర్య, వీళ్ళ విధేయత, అబ్బా దేవుడికి స్తోత్రం అన్నాడా, నువ్వు వెలుగుతున్న దీపానివే.
నిన్ను అసలు ఆ మాట ఎవరు అనట్లేదంటే నువ్వు ఏడ నుసిపెట్టిపోయినవో, ఏ మంచం కింద ఉన్నావో, ఏ కొంచం కింద ఉన్నావో, ఏ అనుభవంలో ఉన్నావో తేల్చుకో. ఎందుకంటే మరలా చెప్తున్నా, యేసు ప్రభు చెప్పిన ఆ మాట చాలా బలమైన విలువైన మాట. మీరు లోకమునకు కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెడతారు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారు. కాబట్టి మీ వెలుగును ప్రకాశింపనీయండి. మొదట మీ వెలుగు మీ కుటుంబంలో కనపడాలి, ఆ తర్వాత మీ గ్రామంలో కనపడాలి, సర్వలోకానికి మీ మహిమ తెలియాలి. ఇదే క్రైస్తవ్యం. అంత్య దినముల్లో దేవుడు చెప్తున్న మాట, ఇక దినములు చెడ్డవి, కాలం అయిపోయింది, రాకడ సమీపమై ఉన్నాం. ఏ క్షణమున దేవుడు వస్తాడో నాకు తెలియదు. పోయిన వారం అంతా నాకు ఒక రకమైన బాధ. ఈ ఇశ్రాయేలు గురించి చూసి ఆలోచన చేసి, వామ్మో 50 లక్షల 60 లక్షల మంది ఉన్న దేశాన్ని, ప్రజల్ని దేవుడు ఎంతగా కాపాడుతున్నాడే, ఆయన చెప్పినట్టుగా జరుగుతూ వస్తున్నాయే. యేసుప్రభు వచ్చాడు, మరలా వస్తానన్నాడు, ఇది కూడా జరిగింది కదా, మరి రేపు వెళ్ళినప్పుడు ఆయన దగ్గర నిలబడ్డప్పుడు ఏమీ లెక్క అప్పచెప్పాలి దేవుడికి అన్న ఆ భయం, ఆ బాధ. నేను ఏ పరిచయం చేయలేకపోయానే, ఎక్కడ దేవునికి మహిమకరంగా వాడబడలేకపోయానే, ఏదైనా చేయాలి ప్రభు అని తపనతోనే నా మనసంతా ఒకలాగా అయిపోయింది. మీరు అనుకో, జాన్సన్ అన్న పరిగెత్తి సువార్త చేస్తాడు. మరి నా పరిస్థితి అంటే అయితే నీ సంగతి ఏంటి? ఒక్క ఆత్మను సంపాదించగలిగావా? 4 ఆత్మలు దేవుని మందిరాన్ని నడిపించగలిగావా? ఆలోచన చేయి. నువ్వు వెలిగించబడింది ఎందుకు? రక్షణ పొందింది ఎందుకు? ఒక ఆత్మను దేవుని మందిరాన్ని నడిపిస్తే కదా. అగ్నిలో నుంచి లాగినట్టుగా యోధా పత్రికలో చివరి మాట దేవుడు చెప్తాడు చూడండి. యోధా పత్రిక 21వ వచనంలో అనుకుంటా, 22వ వచనంలో, సందేహపడే వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి. ఈరోజు ఎంత దినాల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా మనం రక్షించుదుముగాక.